హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి మూడు కర్రీలు 2 ఎగ్స్ ఒకటి, ఇంకా చేపల పులుసు మూడు ముక్కలు వేసుకున్నాం. ఇంకా ఇది కాబోలి శనగల కర్రీ అట. 3 కర్రీస్ తోని అండ్ ఒకటి స్నాక్ కూడా ఉంది. స్నాక్ వచ్చేసి పాలక్ పకోడీ. నాకు ఇష్టమైన పాలక్ పకోడీ. నాకు పాలక్ పకోడీ అంటే చాలా ఇష్టం. ఆనియన్ పకోడీ కూడా ఇష్టమే, కాకపోతే దానిలో ఆయిల్ వస్తున్నట్టు అనిపిస్తుంది. దీనికి కూడా ఆయిల్ పడుతుంది, కాకపోతే కొంచెం ఆయిల్ ఫుడ్ ఏదైనా ఆయిల్ ఫుడ్ కదా. కాబోలి శనగలు, ఇవి పెద్ద శనగలు ఉంటాయి కదా, వాటితోనే టమాటా వేసి కర్రీ వండిన అనమాట. బొమ్మ చేపలు, చేపలు తీసుకురావడం జరిగింది. చేపల పులుసు పెట్టిన అనమాట. 3 ముక్కలు వేసుకున్నాము. ముళ్ళు ఆల్మోస్ట్ ఉండవు బొమ్మ చేపలు. అయితే నేను చేపలు తెస్తానని చెప్పక ముందు వర్షం చేసిందంటే ఎగ్ పులుసు పెట్టింది. ఎగ్ పులుసు చేసింది. అయితే ఇక చేపలు తెచ్చిన సడన్ గా అనుకోకుండా నేను తీసుకొచ్చిన. ఫోన్ చేయలే, ఏం చేయలేదు. ఎట్లా ఇంకా వంట చేయదు కదా, కొంచెం లేట్ చేస్తుంది కదా అని నేను అనుకున్నా. అంతలోపే వంట చేసేసింది. అయితే నో ప్రాబ్లం, అదంతా కలిపి తిండి పోటీ పెడదామని అనుకున్నాము. అయితే ఎగ్స్ ఇవన్నీ మొత్తం కర్రీలు అయిపోవాలి, స్నాక్ అయిపోవాలి, రైస్ అయిపోవాలి, అన్ని అయిపోవాలి మొత్తం. ఓకేనా? సూపులు తప్ప అన్ని అయిపోవాలి. సూప్ ఎట్లా మళ్ళీ పోసుకోవాలనిపిస్తుంది. సూపులు తప్ప అన్ని అయిపోవాలి. సూప్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. 500 రూపాయలు అప్పుడు తీసుకుంటా అంటే నేను ఆల్రెడీ చూసినా. ఇక 500 రూపాయలు నేను కూడా తీసుకొచ్చిన. గెలిచిన వాళ్ళకి 500 రూపాయలు వస్తాయి. ఒకటే టాస్క్ అంతేనా బాబా? ఒకటే టాస్క్ కదా? ఒకటే టాస్క్. మొత్తం ఒకటే టాస్క్. ఓకేనా? ఏది ఎట్లుందని చూసుకుంటే మంచిగా ఆస్వాదించుకుంటూ తిని చేయాలి. ఫాస్ట్ గా టక ఉరకకు. నేనే ఉరుకుతానా? ఉరికేది నువ్వు. 1 2 3 స్టార్ట్. ఫస్ట్ చేపల పులుసు వస్తా నేను. అయ్యా, నేను కూడా చేపల చూసుకుంటా. ఎందుకు? నీ ఇష్టం. నువ్వు చేపలు తిన్నప్పుడు మస్తు జాగ్రత్తగా ఉండాలి, ముళ్ళు వస్తాయి. నాకు 4 ముక్కలు వేసాను, చిన్న ముక్క ఇది వచ్చింది. తోక వచ్చింది. ఈ చేపలు జమ్మిగుంటలో దొరుకుతాయి. లైవ్ చేపలు మస్తు ఇక మంచిగా ఉంటాయి. ఎగ్ పులుసు, చేపల పులుసు, 2 పులుసులే. అయితే ఎగ్ పులుసు చేసింది కదా, చేపల పులుసు వద్దు, చేపలు ఫ్రై చేపిద్దాం అనుకున్నా. కాకపోతే చేపలు ఫ్రై చేస్తే ఈ బొమ్మ చేపలు ఇవి పులుసు పెడితేనే బాగుంటాయి. కిలోకి 350 బొమ్మ చేపలు. రెండు పులుసులు, ఏ పులుసు మంచిగా అనిపించింది బావ? అంటే చేపల పులుసు కొంచెం మంచిగా అనిపిస్తుంది.
అది ఎక్స్ట్రా పడ్డది, నువ్వు అవసరమే అన్ను ఆయన తింట పట్టు. చిన్న ముక్క నాకు ఎక్స్ట్రా పడ్డది. చేపకి తోలు ముక్క దగ్గర ఎక్కువ మున్నుంటాయి. ఇట్లుంది. ఇంకా టైం ఉన్నది కదా, అందుకని మీరు నీళ్ళు తాగి మెల్లగా అని చెప్తా. అయిపోయింది, నాదే ఫస్ట్ అయిపోయింది. సూపులు 2 ఉడగొట్టినా, కొంచెం బిత్తంత అంటే గిట్లా గిల్ల మిగిలింది అంతే. సూపులు 2 ఉడగొట్టినా, అది పకోడీ ఉడగొట్టినా, 2 ఎగ్గులు అయిపోయినాయి, 4 చికెన్ అది ఫిష్ పీసులు అయిపోయినాయి, రైస్ అయిపోయింది. 650 గ్రాముల రైస్ చెప్పలే కదా, 650 గ్రాముల రైస్. దీంతో జోకుతాం, దీంతో జోకి పెట్టుకుంటాం. ఒక గిన్నెలో రైస్ వేసుకొని జీరో చేసి జోకి పెట్టుకుంటాం. టాస్క్ల వైజ్ గా అయితే నేను ఎప్పుడో గెలిచాను. అంటే ఒక టాస్క్ లో పోయినా ఒక టాస్క్ లో అని ప్లాన్ చేస్తుంది అన్నట్టు. నేనైతే అన్ని కలిపి మెల్లగా టగడక అదింత నచ్చుకొని తింటా. అప్పుడు టేస్ట్ అదింత నచ్చుకొని తినడం ద్వారా టేస్ట్ ఫీల్ మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అది ఇంకా తింటూ ఉంటాం. ఈ టాస్క్ల వైజ్ అయితే అది దాని టేస్ట్ అదే, తినబుద్ధి అయినా కాకపోయినా అదే తినాలి చచ్చినట్టు. అదే ఇట్లా మొత్తం అన్ని కలిపి అయితే ఇది కొంచెం తింటాం, మళ్ళీ అది కొంచెం వేసుకుని కొంచెం తింటాం, అది కొంచెం తింటే కట్మెంట్ దాంటుంది అన్నట్టు. కొంచెం కట్మెంట్ అట్టు ఉంటుంది. ఇది మాకు ఇంకా కడుపు ఖాళీ ఉంది. అందరూ కూడా ఇట్లా ఎవరు ప్రయత్నించొద్దు. మాకైతే ఇంకా కడుపు ఖాళీగానే ఉంది. ఇంత తిన్నా కానీ ఇంకా నాకు ఇంకా ఏదో తినబుద్ధి అవుతుంది. వర్షి కూడా ఇంకా మళ్ళీ వాడు తింటది. జామకాయలని మళ్ళీ పొప్పటికాయలని తింటూనే ఉంటది. ఆరోగ్య సంబంధించిన తింటుంటాం. మళ్ళీ మేము అంటే ఇట్లా తిన్నామని ఎవరు ప్రయత్నించొద్దు. ఎందుకంటే మేము మళ్ళీ రేపు అంటే ఒక రోజు తిండిపోటీ ఉంటుంది, మళ్ళీ ఇంకొక రోజు ఉండదు. ఆ ఉన్న రోజు మేము మొత్తం కడుపు ఖాళీలే ఉంచుతాం. అందుకని చెప్పి మేము ఎక్కువ లావుగాము. నేనైతే ఇంకా తింటున్న కొద్దీ ఇంకా తగ్గినట్టు, తింటున్న కొద్దీ ఎక్సర్సైజ్ ఎక్కువ చేసి భయానికి ఇంకొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్లు అట్లా చేసి ఇంకా నేనైతే 83కి వచ్చిన. 92 kgs నుండి 83 kgs వచ్చిన. అంటే ఇట్లా తింటుంటే తగ్గుతారని కాదు, ఎక్కువగా వ్యాయామాలు ఎక్సర్సైజ్ దీనికి తగ్గట్టుగా ఎక్కువ చేస్తే మనం అంటే ఇట్లా మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు. ఇక నేను ఇంతకు మించి తగ్గా అనుకుంటున్నా. అంటే ఎక్సర్సైజ్ కంటిన్యూ ఎక్సర్సైజ్ అంటే హెవీగా చేయకుండా కొంచెం తక్కువ ఎక్సర్సైజ్ చేస్తుంటా అన్నట్టు. ఇక నుంచి అట్లా ఏదైనా ఒకటేసారి బాడీకి నెల రోజులనే తగ్గాలి అని అనుకోవద్దు. మెల్ల ఏదైనా. ఇప్పుడు నా పాత టీషర్ట్లు వస్తాయి నాకు, అదివరకు పాత టీషర్ట్లు అన్ని పక్కకు ఫస్ట్ మా ఆయన సంతోషం అది పాత టీషర్ట్లు. పాత టీషర్ట్ ఇప్పుడు వేసుకున్నా మంచిగా ఉంది. 2019 టీషర్ట్ అనుకుంటేది. 2019లో కొన్న టీషర్ట్, 18-19లో కొన్న టీషర్ట్. ఇది మంచిగా ఉంది. ఇట్లా మంచిగా అంటే తినచ్చు కానీ దాని తర్వాత తగ్గించుడు కష్టం. తిరుగుకుంటా పోకుండా కొంచెం తిరుగుకుంటేనే ఫాస్ట్. ఎవరైనా ఇట్లా ప్రయత్నించొద్దు. అంటే మేము ఫుడ్ ఛాలెంజ్ కోసం ఇట్లా ఇంత క్వాంటిటీ ఇట్లా తింటున్నాం తప్పితే మిగతా టైంలలో అస్సలు మేము ఇంత క్వాంటిటీ తింటలేము. అంటే ఇట్లా ఇదని ఒకటి స్టార్ట్ చేసినాం కదా, 2 సంవత్సరాల క్రితం ఈ ఫుడ్ ఛాలెంజ్ ఇట్లా అని స్టార్ట్ చేసినాం. 2 సంవత్సరాలు ఎంతో అవుతుంది. ఇంకా మేము ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది. బ్లాగ్స్ లో ఎంకేటీ బ్లాగ్స్ లో చాలా రోజుల కిందటి నుండే పెడుతున్నాం మేము వీడియోలు. అంటే ఒక 4.5 సంవత్సరాల నుండి తింటనే ఉన్నాం. అయినా మాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. అంటే వస్తాయట ఖచ్చితంగా. మేము ఇట్లా ఫాలో కాకుంటే ఎక్సర్సైజ్లు డైట్లు ఇట్లా మళ్ళీ నెక్స్ట్ రోజు మొత్తమే ఆపి ఇట్లా లేకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయట. లివర్ ప్రాబ్లం వస్తాయి. అసలు మీకు డాక్టర్ దగ్గర పోతే మా వీడియోలు చూస్తారట, వాళ్ళే అరే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అనుకున్నా నేను ఖచ్చితంగా అంటారు అన్నట్టు. ఎందుకంటే లివర్ ప్రాబ్లమ్స్ అయినా లేకుంటే ఇట్లా కొలెస్ట్రాల్స్ ప్రాబ్లమ్స్ అయినా ఇట్లా వస్తాయట. మేము ఒకరోజు తింటాం కదా, ఒకరోజు ఇట్లా నాన్ వెజ్ మొత్తం తింటాం, దాని తర్వాత 2-3 రోజులు మళ్ళీ ఇట్లాంటివి రాకుండా చూసుకుంటాం. అంటే ఇట్లాంటి ఫుడ్ రాకుండా మన నెక్స్ట్ రోజు మేము ఫంక్షన్కి వెళ్ళినా కానీ మేము తినవి అక్కడ. అట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. అందుకని కవర్ అవుతుంది. ఎవరు కూడా ఇట్లా ప్రయత్నించొద్దు. ప్రయత్నిస్తే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తమన ఇక వర్షి టెక్నిక్ గా ఎట్లా ఓడిపోతున్నా అని తెలిసి లాస్ట్ కి గెలిచేవారు చూద్దాం అని చెప్పి ఈ నీలం ఆపింది. ఎందుకంటే దీంతో ఫ్యాట్ వస్తుందని కొంచెం భయపడుతూ ఉంటది కదా. అంటే ఎగ్ అనేది మంచిదే
కానీ ఎగ్ వైట్ తింటే మంచి ప్రోటీన్ అట, ఇది హై ప్రోటీన్ ఫ్యాట్ కూడా వస్తుందట. అంటే ఒక్కటి తింటే ఏం కాదు, కానీ నేనైతే మరి ఏడనేది తినేది, అందుకనే కావచ్చు నేను ఎక్కువ దొడ్డైపోయేది. ఈ మధ్య 2 ఎగ్స్ తింటున్నా. అంటే అన్నం తినేటప్పుడు ఒక్కసారి నేను 5-6 ఎగ్గులు కూడా తినేది. ఎగ్స్ అన్నం తక్కువ, ఎగ్స్ ఎక్కువ, 2 ఆమ్లెట్లు, 2 ఎగ్ ఆమ్లెట్లు, 4 ఉడకబెట్టిన ఎగ్గులు ఇట్లా తినేది అన్నట్టు. ఇప్పుడు ఆమ్లెట్లు మొత్తమే బంద్ చేసిన. ఎక్కువ శాతం అంటే ఎక్కువ తింటలేను. అన్నంలో ఆమ్లెట్ వేయాలి ఖచ్చితంగా అని అంటలేను. అది శరీరానికి తగిన వ్యాయామం ఖచ్చితంగా. మనం ఇంట్లో చేస్తున్న పనులు చేసి మనం అలసిపోయి ఫుల్ పనులు చేసినాము అని చెప్పేసి నడుము నొత్తందనో కాళ్ళు నొత్తందనో పడుకుంటాం. అది అసలైన శరీరానికి కావాల్సిన వ్యాయామం కానే కాదు. మన కండరాలు, కాళ్ళు, ఎముకలు అన్ని కదులుతూనే ఉండాలి. ఎంత నడిచినా, ఎంత ఊడిచినా, ఎంత తోమినా, ఏం చేసినా 10,000 అడుగులు మాత్రం కావు. నాకు అదొక విషయం అయితే ఒక రోజులో 10,000 అడుగులు ఖచ్చితంగా వేస్తూ ఉన్నాం మేమైతే. 10,000 అడుగులు, అది ఏదేమన్నా కానీ క్రికెట్ ఆడుతున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎగురుతున్నాం, జంపింగ్, ఏదన్నా చేసి నైట్ వరకు మేము 10,000 అడుగులను ఖచ్చితంగా మా జీవన శైలిలో యాడ్ చేసుకుంటా ఉన్నాం. ఇట్లా స్టెప్ కౌంటర్ పెట్టుకొని నడిస్తే 10,000 అడుగులు కావాలంటే ఎంత టైం ఆ వ్యాయామానికి వెచ్చించాల్సి వస్తూ ఉన్నది. అందుకే పొద్దుట కొంచెం సార్లు, సాయంత్రం ఖచ్చితంగా మనం నడవడం, పొద్దుట కొద్దిసేపు మళ్ళీ సాయంత్రం, అట్లా వ్యాయామాలు చేస్తూ మళ్ళీ ఫుడ్ కూడా అన్ని రకాలుగా ఉండేటట్టు చూసుకుంటాను. ఆకుకూరలైనా, ఇటు ప్రోటీన్ పరంగా కోడిగుడ్డు. ఈ రోజు ప్రోటీన్ తిన్నాం, ఈ రోజు ఎగ్, చికెన్, అంటే ఇది ఫిష్ ఎగ్ తిన్నాం ప్రోటీన్. రేపు ఇవి ఉండవు. ఇక రేపు మొత్తం ఆకులు, ఆలమలు, అంటే మొత్తం మొలకెత్తిన గింజలు, ఇంకా మొలకెత్తిన గింజలు మొలకెత్తుంటాయి. వర్షి అన్ని కలిపిస్తుంది. అది వీడియోలో పెడితేనే ఉంది ఆల్రెడీ. ఇట్లా అన్ని కలిపి నిమ్మకాయ వెండి మంచిది ఇస్తుంది. అంటే మొలకెత్తిన గింజలు పొద్దున్నే కడుపు నిండా తింటాం, కొంచెం కడుపు నిండేటట్టు తింటాం. అంటే గిన్ని కాదు, కొన్నిటికే అది కడుపు నిండుతుంది. అవును, అంటే ఇప్పుడు ఏదైతే మంచి ఫుడ్ ఉంటుందో అది ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. మనం ఏవైతే తింటామో కొంచెం నేను కూరలు ఎక్కువ తిన్నా అట్లా కూడా ఆకలి కాకుండా ఉంటుంది. ఈ ఫుడ్ ఛాలెంజ్ తిన్న రోజు మాత్రం నైట్ అస్సలు తినం. ఒకవేళ ఆకలి అయితే ఈరోజు మొత్తం డేలో మొత్తం అసలు ఈ రోజు ఇక నైట్ లో ఏం తినము. మళ్ళీ ఇంకోటి నైట్ లో అయితే ఖచ్చితంగా చపాతి, ఒక చపాతి ఇంత కర్రీ తింటే అది కూడా ఆకలి అనిపిస్తే ఇద్దరం అనుకుంటాం, ఆకలి అయితే చపాతి తిందాం ఇట్లా అనుకుంటాం అన్నట్టు. చపాతి తిందాం బట్ కొంచెం ఫుడ్ ఛాలెంజ్ తిన్నాం కదా అని అనుకుంటాం. మళ్ళీ ఫిష్ కర్రీ కూడా తినాం. ఇక మళ్ళీ ఎక్కువ వెజ్ తినడానికి చూస్తాం అన్నట్టు. ఎందుకంటే ప్రోటీన్ ఈ రోజు సంబంధించిన ప్రోటీన్ తిన్నాం, అంతే అయిపోయింది. ఇక ఇట్లా మేము ఎప్పుడు తింటున్నాం కాబట్టి ఇట్లా రూల్స్ పాటిస్తున్నాం. కానీ లేకుంటే మేము ఎప్పుడైనా ఆదివారం రోజు చికెన్ తెచ్చుకుంటే ఆదివారం రోజు చికెన్ తినేది, అది అయిపోయేదాకా మనం నైట్ లో కూడా మళ్ళీ తినేది. కిలోన్నర తెచ్చేది, నేను కిలోన్నర తెచ్చేది. అది పొద్దున తినేది, మధ్యాహ్నం తినేది, నైట్ కూడా తినేది. అట్లనే అన్నంతోనే. అసలు బాడీకి అన్ని విధాలుగా అందేటట్టు అయితే చూసుకుంటా ఉన్నాము. ఇదండి సరదా తిండి పట్టి. బాగా పైసలు మర్చిపోయాను కాబట్టి నాకే మర్చిపోలే, ఎందుకు ఉన్నని ఆడ అనుకున్నా. నువ్వు అట్లా తీసుకోవాలనేది ఎన్నోసార్లు తీసుకుని ఉన్నని తెలివి ఉండాలబ్బా, ఏదేమైనా తెలివి ఉండాలి. దెబ్బకేయాల్సి వచ్చింది అట్లా ఎన్నోసార్లు అవుతుంది అన్న వల్ల. అట్లా తెలివి ఉంటే అది అవతల చేతిలో పోయినా కూడా మళ్ళీ వస్తాయి తిరిగి వస్తాయి. అబ్బా ఏమైనా ఆ బ్రెయిన్ లో 500 రూపాయలకి ఇబ్బంది పడితే ఎట్లా? దాని తర్వాత ఎన్నో ఉన్నాయి, ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. ఇదండి మొత్తానికి వీడియో. ఇంతవరకు ఈ వీడియో చేసిన ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ ఎంకే టీవీలో మా కామెడీ వీడియోలు వస్తాయి, తప్పకుండా చూడండి. ఇంకా ఎంకే టీవీ బ్లాగ్స్ ఉంటాయి. ఒగ్గు కథలు కావాలంటే ఎంకే టీవీ కళాకారులు, ఎంకే టీవీ ఒగ్గు కథలు మా ఛానల్స్ ఇవి. ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు మరోసారి. థ్యాంక్ యూ, బాయ్. ఇంకా అరిటాక్లో తింటా ఉన్నాం, అదైతే మస్తు అనిపిస్తా ఉన్నది ఎప్పుడైనా మంచిగా. ఈ గ్రీనరీ అనేది పాజిటివ్ ఎనర్జీ, గ్రీన్గా కనబడడం. ఇంకా అరిటాక్లో తింటే కూడా ఆరోగ్యానికి మంచిది అంటారు.